నిజంగా కొందరి గాశారం ఎట్లుంటదంటే అరటి పండు తిన్నా గాని పన్నిరుగుతుంది, నోటికాడి కూడు నేల జారిపోతుంది. ఇక అట్లా ఆగమైన మనిషే మన కాడికి వచ్చిండు. అది కూడా మెదక్ జిల్లా నార్సింగ్లో ఉన్న కనకదుర్గ బ్రాందీ షాపు కాలికేళ్ళు వచ్చిండోల్లా. మరి గంత దూరం నుంచి మన ముచ్చట్లకి ఎందుకు వచ్చిండు, ఎట్లొచ్చిండు, కథ ఏంది, కార్ఖానేంది అరుసుకొనొద్దాం రాండ్రి. అయ్యో పాపం, ఎంత తన్లాడుతుందో బిడ్డ. కింద పడ్డాడు, బీమారే వచ్చిందో లేకుంటే కాలు రెక్కలే పడిపోయినాయో. అగో కింద మందు బాటిల్లున్నాయి. పాపం, ఎవడన్నా నెత్తిమాసినోడు కొట్టిన దెబ్బలకు కింద పడిపోయిండేమో. అంబులెన్స్కు ఫోన్ కొట్టి దవాఖానకు పంపితే ఏమావు ఈ జీవిని అని ఇట్లా గావురంగా జాలి చూయించారు. ఈ సీను చూసి వీడు బాధితుడో లేకుంటే బీమార్ వచ్చిన పేషెంటో కాదు, బ్రాండీ షాపు దొంగోడు. అయితే మన మెదక్ జిల్లా నార్సింగ్ల కనకదుర్గ వైన్స్ ఉన్నదుల్లో ఇక ఇక్కడి మందుబాబుల పాలిట కల్పతరువట. మొన్న ఐతారం నాడు రాత్రి ఈ దొంగోడు ఈ బ్రాండీ షాపును లూటీ చేద్దామని ఫిక్స్ అయిపోయిండు. మీద ఉన్న రేకులు తీసేసి లోపల దునికిండు. అగాగా కనబడుతున్నాడా? మెల్లగా దిగిండు. ఇక సీసీటీవీలా కలెక్షన్లు తీసేసిండు. ఇక ఈ రాత్రి నా రాత్రి నన్నెవడు ఆపేది అని అనుకున్నట్టున్నది కావచ్చు. కనబడ్డ బాటల్ నల్లా సీల్ తీసుడు, గుట్ట గుట్ట దాగుడు, ఇగో ఇట్లా అడ్డు అదుపు లేకుండా అగడబడ్డట్టే వేసిండు. ఇక ఇంకా కొన్ని మందు బాటలు కూడా జేబులు వేసుకున్నాడు. కానీ జరసేపటికి వీనికి నిద్ర వచ్చింది. అసలే తాగినోడాయే, ఇక ఇంకేమున్నది, మెల్లగా నిద్రలకు జారుకున్నాడు. ఇక తెల్లారి షాపైనొచ్చి లోపల చూసే వరకల్లా వీని అవతారము ఇగో ఇట్లా గాలబడ్డది. ఇక మందు బాటలను ఎత్తుకపోదామని వచ్చిన ఈ దొంగోన్ని ఈ దుఃఖన పోల్లే జాగ్రత్తగా దావుకానకు పట్టుకపోయి ట్రీట్మెంట్ కూడా ఇప్పించిరట. అదన్నట్టు ఈ దొంగోని కథ. మొత్తానికి బ్రాండీ షాపులకు దొంగతనానికి వచ్చి అదే షాపుల సోయి తప్పి ఆరాంసే నిద్రపోయి దొంగల ఇజ్జతి తీసినందుకు ఆల్ ఇండియా దొంగల సంఘపోళ్ళు వీన్ని దగ్గరికి కూడా రానియొద్దని డిసైడ్ అవుతున్నారట.